టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు మంచి జోరును చూపించిన తర్వాత మూడవ రోజు పండగ సెలవుల్లో అద్భుతమైన కలెక్షన్లను సొంతం చేసుకుంది. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు రెండు కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ అనుకున్న రేంజ్ ను మించిపోలేకపోయాయి. కెపాసిటీ ఇష్యూస్ రావడం, మిగిలిన సినిమాలకు కూడా షోలను కేటాయించాల్సిన పరిస్థితి రావడంతో మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఓవర్ ఫ్లోస్ ఇతర సినిమాలకు వెళ్లాయి. ఓవరాల్ గా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపించిన చిరు మూవీ అంచనాలను మించే కలెక్షన్ అందుకోలేకపోయినా మొత్తం మీద రెండవ రోజు కన్నా బెటర్ కలెక్షన్ మూడవ రోజు సాధించింది. ఇక నాలుగవ రోజు పండగ హాలిడే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల మరోసారి దుమ్ముదుమారం లేపుతూ ఉన్నప్పటికీ పోటీలో ఉన్న రెండు సినిమాలకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం బాక్సాఫీస్ దగ్గర షోల కౌంట్ లో పార్టీషన్స్ జరిగేలా చేసింది. అయినా కానీ అన్నింటిని తట్టుకొని మరోసారి ఎక్సలెంట్ గా జోరును చూపెడుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నాలుగవ రోజు ఆల్మోస్ట్ మూడవ రోజుకు ఏమాత్రం తీసిపోని విధంగా ట్రెండ్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉంది. మార్నింగ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ ఆల్మోస్ట్ డే 2 కి సిమిలర్ గానే ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ ట్రెండ్ కూడా బాగుంది. దాంతో ఓవరాల్ గా ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా మరోసారి డబుల్ డిజిట్ షేర్ మార్క్ ను దాటడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి సినిమా మొత్తం మీద 11 నుండి 12 కోట్ల వరకు షేర్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ లెక్క మరికాస్త పెరగవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పర్వాలేదనిపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో కొంచెం డ్రాప్ అయినట్లు అనిపిస్తూ ఉంది. దాంతో వరల్డ్ వైడ్ గా 15 కోట్లకు అటు ఇటుగా షేర్ ను సినిమా టార్గెట్ చేసే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ఓవరాల్ ట్రెండ్ ను బట్టి ఈ లెక్క ఎంతవరకు ముందుకు వెళుతుందనేది చెప్పగలం. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర మరోసారి దుమ్ముదుమారం లేపుతున్న సినిమా బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేయబోతుందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా మిగిలిన రన్ లో డే 4 ఎండ్ అయ్యే టైం కి ఎలాంటి కలెక్షన్లతో కుమ్మేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.